హాయ్ అండి. ఇవాళ ఉపవాసాల పండుగ ఈజీగా, టేస్టీగా చేసుకొని సాబుదానా కిచిడి ఎలా చేయాలో చూద్దామే. సా సగ్గుబియ్యం మీకు ఎన్ని కావాలో అన్ని కప్పులు తీసుకొని దాన్ని 2, 3 గంటల సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలనమాట. తర్వాత ఒక పాత్రలో కొంచెం వాటర్ పోసుకొని ఒక్కొక్క కప్పులో పోసి సగ్గుబియ్యం పెట్టి ఆవిరికే మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. టెక్స్చర్ మారి కలర్ చేంజ్ అయిపోతుంది కదా, ట్రాన్స్పరెంట్గా అయిపోయేంత వరకు ఉంచి ట్రాన్స్పరెంట్గా అయిపోయాక తీసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. అవి వేడిగా ఉన్నప్పుడు విడివిడిగా విడగొట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలన్నమాట. దగ్గరగా ఉండనివ్వకండి. కొంచెం కొంచెం నెయ్యి వేస్తే విడిపోతాయి అన్నమాట. ఒక పెసరు నెయ్యి వేసి ఇలా విడగొట్టేస్తే విడిపోతాయి. ఆ తర్వాత దాన్ని ఒక మూకుడులోకి వేసుకొని కొంచెం కారం, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం సాల్ట్ మటుకు పింక్ సాల్ట్ వేసుకుంటే మంచిదండి. కొంచెం కొత్తిమీర, కొంచెం వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, వేరుశనగపప్పు, అవి కూడా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ కింద చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం బంగాళాదుంపలు, అది హాఫ్ బాయిల్ వేసుకున్నా అయినా పర్వాలేదు, లేదా మామూలుగా వేసుకున్నా పర్వాలేదు. నేనేమో వేరుశనగపప్పు మామూలుగా వేసేసానండి, మీరు దంచి వేసుకున్నా బాగుంటాయి. దానిమ్మ గింజలు ఆప్షన్ అండి. ఇదేమో ఆలూని స్లైసెస్ కింద కట్ చేసుకుని కొంచెం రోస్ట్ చేసుకున్నాయి అన్నమాట. ఆలూని నేతిలో డ్రై రోస్ట్ చేసుకుని ఉంటే అవి బాగుంటాయి అన్నమాట. ఇందులో కరకర తగులుతున్నట్టుగా ఉంటాయి అన్నమాట. అన్నీ కలిపి బాగా కలుపుకోవాలండి. టేస్ట్ అంతా పట్టేంత వరకు పెట్టుకోవాలన్నమాట, కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత స్టవ్ కట్టేసే ముందు కొంచెం నిమ్మరసం, ఇది కూడా ఆప్షనల్ అండి. పులుపు తింటే పడని వాళ్ళు అయితే వద్దండి, అది లేకుండా ఉన్నా బాగుంటుంది. అప్పుడు అది వేడివేడిగా మళ్ళీ కొంచెం కొత్తిమీర పైన జల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంత హెల్తీకి మంచిది, హెల్త్కి అన్ని టేస్టీగా ఉంటుంది. విడిగా సగ్గుబియ్యం వండుకోవాలంటే చాలా టైం పడుతుంది అనమాట. ఇది ఆవిరికి ఉడికించితే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుందండి. ఆ టైంలో నీరసంగా ఉంటుంది కదా, త్వరగా చేసుకోవాలంటే ఇలా చేసుకొని చూడండి. మీరు చేసుకుంటారు కదా.